ఆన్ చేసావా? 2025 సంవత్సరం డిసెంబర్ నెల 12వ రాశి, చివరి రాశి మీనరాశి. ఈ మీనరాశిని గురించి చెప్పాలంటే చాలా కష్టంగా ఉంది. ఇప్పటికి 2 సంవత్సరాల 9 మాసాల నుంచి ఏలినాడు శని, 2 సంవత్సరాల 6 మాసాలు శని 12 ఉన్నాడు. ఇప్పుడు ఈ శని మీనంలో జన్మానికి వచ్చాడు. ఈ జన్మ శని చాలా కష్టపెడతాడు. వీళ్ళు పడరాని కష్టాలని పడతారు. అనారోగ్యంగా, ఆర్థికంగా, ఉద్యోగరీత్యా, కుటుంబ రీత్యా చాలా బాధలు. అసలు కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుందేమో. తల్లిదండ్రులు కానీ, భార్యాభర్తలు కానీ విడిపోయే పరిస్థితులు కూడా రావచ్చు. ఎందుకంటే హరిశ్చంద్రుడు ఇట్లాంటి జన్మశనిలోని భార్యాభర్తలు విడిపోయినారు. నలమహారాజు చక్రవర్తి ఉండి భార్యాభర్తలు విడిపోయి కురిగిపోయి వంటల పని చేసుకొని మనిషిని గుర్తుపట్టకుండా అయిపోయినాడు. మరి హరిశ్చంద్రుడు కాటి కాపరై మరి ఆ శ్మశానంలో వచ్చిన అన్నం తిని రాజ్య పరిపాలన చేశారు. సత్య ధర్మాలకు కట్టుబడ్డాడు. మరి శపించి కావాలని చేసింది. అటువంటి దానికి కూడా అసత్యం ఆడకుండా ఈ శని టైంలో ఎంతో కష్టపడి మరి ఎన్ని యుగాలకైనా హరిశ్చంద్రుడి పేరు మొట్టమొదట సత్య హరిశ్చంద్రుడు. అసత్యం ఆడకుండా నిలబడ్డాడు. ఈ టైంలో మీరు అసత్యం ఆడకుండా ధర్మానికి కట్టుబడి పెద్దవాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటూ ఎవరితోనే కూడా దుర్భాషలు ఆడకుండా ఎంత జాగ్రత్త పడితే మీకు అంత మేలు జరుగుతుంది. కాబట్టి ఈ జన్మశని చెప్పరాని బాధలు ఉంటాయి. తర్వాత ఈ రాశికి చెప్పటానికి ఎక్కడ ఏమీ మంచి కనపట్టలేదు. 4 గ్రహాలు బాగున్నాయి, ఏమీ చేయలేవు. రవి, కుజుడు, శుక్రుడు, కేతువు. ఏమైనా సరే ఏదో డబ్బులు వస్తాయి. వచ్చిన దాన్ని జాగ్రత్త చేసుకోండి. మరి వచ్చిన రోజు ఉప్పు కారం వేసుకొని తిన్నా పర్వాలే. మిగతా రోజులు రేపటికి కావాలని జాగ్రత్త చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ముందు ప్రతిరోజు ఈశ్వర దర్శనం చేసుకోండి. సూర్య నమస్కారాలు చేయండి. ఎప్పుడు కూడా ఆవుకు ఆహారం పెట్టండి. ఆవు పాలు తీసుకెళ్ళి, మారేడు దాలు తీసుకెళ్ళి ఈశ్వరుడికి ఇవ్వండి. ప్రతిరోజు ఈశ్వర ప్రదక్షిణ చేయండి. నోటితో సత్యం పలకండి. అబద్ధం ఆడకుండా ఉండండి. పరస్త్రీని ఒక తల్లిలాగా, చెల్లిలాగా చూడండి. భార్యాభర్తల అనుకూలతగా ఉండాలంటే భర్త కానీ, భార్య కానీ, మగవాడికి పరస్త్రీ వ్యామోహం, ఆడ మనిషికి పురుష వ్యామోహం. కష్టాల్లో ఆ బాధలు కలుగుతాయి. అటువంటి జోలికి పోకుండా మీరు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఎంత ఓర్పు, ఎంత శాంతం ఉంటే అంత బాగుంటుంది. మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని తగిన శాంతి చేసుకోండి. మీకు తగినట్లుగా నేను చేయించగలుగుతాను. మా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి మీ జాతకం చూపించుకోండి. ఇప్పుడు కనుక జాగ్రత్త పడకపోతే మీ జీవితం మొత్తం భ్రష్టు పడిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. స్వస్తి. ముందుగా చెప్పేది ఏమిటంటే ఈ 12 రాసుల్లో కూడా ఏదో 2-3 రాసులు తప్పితే అన్ని రాసులు కూడా బాగాలేవు. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం, మరి ఇష్టదేవతను పూజించడం. ఈ నెలలు నవంబర్ 20 వరకు కార్తీక మాసం, నవంబర్ 21 నుంచి మార్గశిర మాసం. ఈశ్వరుడికి, విష్ణుమూర్తికి ప్రీతైన రోజులు. ఈశ్వర దర్శనం చేసుకోవటం, ఈశ్వరుని పూజించడం. మరి మార్గశిర మాసంలో ఆర్ద్ర నక్షత్రంలో మరి ఈశ్వర దర్శనం, అట్లాగే పుష్యమాసంలో విష్ణుమూర్తి ద్వార దర్శనం, ఈశ్వరుడి ద్వార దర్శనం, విష్ణుమూర్తి ద్వార దర్శనం. ఈ రాశి వాళ్ళు చేసుకోండి. దైవాన్ని పూజించండి. చెప్పిన మాటలు వినండి. మా బోటి వాళ్ళు చెప్పింది ఏదో
డబ్బుల కోసం చెప్పాము అనే ఆలోచన చేయబాకండి. మీరు చెబితే మీ చేతనైనంత అవకాశం ఉన్నంత వరకు మీకు తగిన మంచి చేయటానికే మేము సిద్ధంగా ఉంటాం. డబ్బులు లేవులే, తినటానికే ఇబ్బంది పడుతున్నాములే, ఇవన్నీ ఎక్కడ చూపిస్తాములే అని ఆలోచించద్దు. మొట్టమొదటిగా మీ జాతకం చూపించుకుంటేనే మీ ప్రవర్తన సక్రమంగా ఉండగలుగుతుంది. కాబట్టి అట్లా ఉండాలి అంటే ఈ 12 రాసుల వాళ్ళు కూడా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి.